ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన నాడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా పద. చంపురు ఇదేంటి నువ్వు నాలుగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టావు అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోద్ది. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్ కనబడ్డాలా ఆసనం? ఏమాసనం? నా తలకాయ ఆసనం. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా, నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లి కూచి కదా. చేసుకో, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకి పారిపోయాడు, ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ, నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టేస్తాను. తల్లి ఓచన మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంకు పెట్టమ్మా. అందులో ఏముంటుందన్నా యాదవ నా బూడి నా నా తుప్పు పట్టిన మీకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది సూపర్ షర్టు జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టితో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది, వాడేసిన వచ్చేటి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? అది కాదబ్బాయి, అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. నీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? కాదు. వరుణ్ ఉన్నాడండి? ఉన్నారు. మీరెవరు? నా పేరు గోకర్ణం. షీఈ్ మై వైఫ్ తపతి. నమస్కారం. నేను వరుణ్ బాల్య స్నేహితులు, ఢిల్లీ నుంచి వచ్చాం. అలాగా, రండి. అపర్ణ, ఎవరొచ్చారు? ఎవరో గోకర్ణం అని ఢిల్లీ నుంచి వచ్చారట. గోకర్ణమా? వాడెవడు? నేను రా గోకర్ణాన్ని. మన ఇద్దరం కలిసి అమలాపురంలో బీకాం చదువుకున్నాం కదా. నేను బీకాం చదివింది అమలాపురంలో కాదు, అత్తిల్లో. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. మనుషులు పోలిన మనుషులున్నట్టే గొంతులు పోలిన గొంతులు కూడా ఉంటాయన్నమాట. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఇంకా నీలో మార్పు రాలేదురా. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. ఎవరు నువ్వు? నేనెవరో నీ గుర్తు రావాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టను? ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచా, టెలిఫోన్ ఆపరేటర్ దగ్గర నుంచా, హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచా? నువ్వు మా గోకర్ణానివే. గుర్తొచ్చింది. నువ్వు కూడా ఏమాత్రం మారలేదురా, ఏమాత్రం మారలేదు. ఎవరండి వాళ్ళంతా? వాళ్ళ మా లెక్చరర్స్. మేము వాళ్ళ నిక్ నేమ్స్ తో పిలుస్తుండేవాళ్ళం. వీడు నేను అత్తిలో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ మీద ఒకేసారి చదువుకున్నాడు. ఎరా? అవును. ఎందుకు వచ్చావు? ఢిల్లీ నుంచి ఆఫీస్ పని మీద మా ఫ్యామిలీతో వచ్చా. ఈవిడ మా ఆవిడ తపతి. మీ ఆవిడ తపతి? అవునన్నయ్య గారు. అన్నయ్య మా గారు, పెళ్లికి మీరు కూడా వచ్చారుగా. మీ పెళ్లికి నేను రాలేదు. వచ్చావురా. నేను నిన్ను పిలవటానికి టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి టెలిఫోన్ చేస్తున్నప్పుడు నా 2 వేళ్ళిలా వంగిపోయి మా చేతికి దెబ్బ తగిలినప్పుడు గుర్తొచ్చిందిరా, గుర్తొచ్చింది. బెజవాడలో జరిగింది, చేపల మార్కెట్ లో. అదే ఆలేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. గుర్తొచ్చిందిరా నాకు. ఇంత చెప్పిన తర్వాత కూడా గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? అవునవును. అపర్ణ, నువ్వు వెళ్ళి నాకు అర్జెంట్గా మంచిలు బట్ట. అలాగే వెళ్ళు. ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పానా లేదా? ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పానా లేదా? ఏమిటో అన్నయ్య, వారికి నేనంటే ఎంతో అభిమానం. ఈ ఒక్కసారికి ఆయన మాట కాదనుకో. నువ్వు నోరు మోస్తావా? నోరు ఎత్తక. ముందు మీ ఇద్దరు ఇంట్లోంచి గెట్ అవుట్. ఏమిటండి గెట్ అవుట్ అంటున్నారు? గెట్ అవుట్ అంటే రాక రాక ఇంతకాలానికి మా ఇంటికి ఫ్యామిలీతో వచ్చావు కదా, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి వెళ్ళకపోతే ఈ జన్మలో నీ ముఖం చూడను, గెట్ అవుట్ అంటున్నాడు అంటే. కరెక్ట్. వాళ్ళిద్దరు అభిమానాలు అలాంటివి. మా వారికి మరీ మొహమాటం అండి. మీరేమైనా అనుకుంటారని. మొహమాటం దేనికి? ఈ రాత్రికి ఉండి రేపొద్దునే వెళ్ళండి. మీకేమైనా ఇబ్బంది ఏమోనని? అబ్బే, ఇబ్బంది ఏం లేదులేండి. నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. రామ్మా తప్ప. మంచి
భోజనం పెట్టావమ్మా. అన్నదాత సుఖీభవ. మీరు మరీ సిగ్గుపడ్డారు. వాడికి సిగ్గనేది ఉంటే అసలు ఈ ఇంటికి వచ్చేవాడు కాదు, గిన్నెడు కొబ్బరి పచ్చడి తినుండేవాడు కాదు. దానికి రహస్యం ఉంది బాసు. మావిడ కొబ్బరి పచ్చడి చేస్తుంది, కాకపోతే దాంట్లో కొబ్బరి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. మీకెప్పుడు నా వంట మీద హాస్యాలే. మీ అమ్మగారు చేసినంత బాగా నేను చేయలేనని ఎప్పుడూ ఒప్పుకున్నాను కదా. ఇవాళ నాకు తొందరగా నిద్ర వస్తుంది ఏమిటి? నాకు కూడా ఎందుకో ఇవాళ బాగా నిద్ర వస్తోంది. బహుశా రాత్రి ట్రైన్ లో బాగా నిద్రపోయిండవు. అవునా? చాలా కాలానికి కలిసిన మిత్రులు కదా, వాళ్ళిద్దరూ మా గెస్ట్ రూమ్ లో పడుకుంటారు, మనిద్దరం మా బెడ్రూమ్ లో పడుకుందాం. ఆహా అపర్ణ, మన పెళ్ళైన ఇంత కాలానికి మొట్టమొదటిసారిగా నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. తీసుకెళ్ళి. వద్దు, మావిడ గురక పెడుతుంది, సింహ గర్జన చేస్తుంది. పర్వాలేదులేరా, ఒక్కరోజు అపర్ణ అడ్జస్ట్ అవుతుంది. నువ్వు తీసుకెళ్ళపన్నా, రాము. తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళి చెల్లెమ్మా. రే నువ్వు పదరా. ఎక్కడికి? నువ్వు పద. పదరా. పిన్ని చెల్లెమ్మ బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం? భూకంపం? బాబాయ్ పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు ఘోరాలు. అయ్యయ్యో ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకి తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పోతాం పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధో మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోరు ఇవే. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చు ఉంటుంది. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మాదేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి, వస్తున్నానన్నా. ద్వితీయాధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం. రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా తమ అరణ్యకాండ అలా ఉంచండి. మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని, మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు. అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే, తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ డ్యూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము! నాడను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా? నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది? పద్మ, పద్మ,